బర్త్‌డే ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటానని అస్సలే అనుకోలేదండి. ఇదంతటికి కారణం మా పిల్లలు అండ్ మా ఆయన. ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియోలు లాస్ట్ వరకు చూడండి. నేనెలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పండి. వెల్కమ్ టు నాజత్ వ్లాగ్స్. నిన్ననైతే నా బర్త్‌డే జరిగింది. వీడియో అయితే ఈరోజు పెడుతున్నాను. యాక్చువల్లీ నేనైతే నైట్ ఎప్పుడు కేక్ కోయలేదండి ఇప్పటివరకి. మా పిల్లలు చేయబట్టి మా ఆయనైతే కేక్ తీసుకొచ్చిండు. కేకు కావాలి, కావాలి, కావాలి అని అడిగితే సరే ఇగ అని చెప్పేసి నైట్ 12:00 అయితే కేక్ కోసేసినాము. మా పిల్లల ఆనందం చూడండి. యాక్చువల్లీ ముందు రోజు నాకు కొంచెం హెడేక్, ఫీవర్ ఉండేసరికి నేను అంత యాక్టివ్‌గా లేకపోయినాననమాట. కానీ మా పిల్లల సంతోషం కోసం అయితే కేక్ కోయాల్సొచ్చింది. ఇగ వాళ్ళకైతే అంత ఇంత సంతోషం గాదు. అదేంటో పిల్లలకి కేక్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటది గదా అండి. మా గానమ్మ కేక్ కోయడమే లేటు. తినడం అన్నమాట. ఎందుకంటే ఇగ పిల్లలకి ఐస్ క్రీమ్, చాక్లేట్, కేకులంటే చాలా ఇష్టం కాబట్టి ఇగ తినేసిల్లనుకో. యాక్చువల్లీ నాకు కొంచెం చాక్లేట్‌లు, కేకులు, ఐస్ క్రీమ్స్ అంటే నచ్చదు. ఇగ పిల్లల కోసం 2 కేకులైతే కోయాల్సొచ్చింది. నైట్ ఒకటి, బర్త్‌డే రోజు ఒకటన్నమాట. అందుకని ఇగ ఆ రోజైతే కేక్‌తో మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. వాళ్ళు మా పిల్లలైతే బాగా నచ్చినంత తినేసిల్లు అయిపోయింది. ఇంకా బర్త్‌డేలు ఇంకా ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే పిల్లలకి నిద్ర రాదు కదా అండి. వాళ్ళు గూడా అసలు పడుకోలేదండి. తొందర పడుకుంటే పొద్దున్న లేసి గుడికెళ్దామని అనుకున్నాం గానీ, ఇగో మా పిల్లలు పండుకునేసరికి లేట్ అయిపోయింది కాబట్టి, ఇక కొంచెం పొద్దున్నయితే లేట్‌గా లేచినాము. ఇక వాళ్ళు లేచేసరికి పనంతా కంప్లీట్ చేసేసుకొని, నేనైతే స్నానం చేసి రెడీ అయ్యి దీపం పెట్టేసిన దేవుడికి. ఇగ గుడికి పోదామని. కానీ వాళ్ళైతే లేట్‌గా లేచిల్లన్నమాట. ఇగ లేచిన తర్వాత తొందరగా వాళ్ళని గూడా రెడీ చేపిచ్చి, గుడికైతే తీసుకొనెళ్ళాను. చెప్పాను కదా! మా ఇంటి దగ్గర అభయాంజనేయ స్వామి టెంపుల్ అని. ఎట్లైనా శనివారమే కదా బర్త్‌డే వచ్చింది. అందుకని శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాను. ఇగ అక్కడ గోత్రనామాలతో అర్చన అయితే చేపించుకున్నాను. ఇక మనం ఫస్ట్ గుడికెళ్తే చేసేదేంటి బర్త్‌డే రోజు అర్చన చేపించుకోవడము, ప్రసాదాలు పంచడం గదా! ఇక నేనైతే కొంచెం యాక్టివ్‌గా లేక ప్రసాదం అయితే పంచలేదనండి. ఇక మాకు దగ్గరలో అభయాంజనేయ స్వామి గుడి ఉండేసరికి హ్యాపీగా అక్కడికెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటామండి. ఇక అక్కడ శివుడికైతే ప్రతిరోజు ఒకలాగా అలంకరణ, అభిషేకాలైతే చాలా చాలా బాగా జరుగుతాయి. రేపు సోమవారం గూడా చాలా అభిషేకం ఉందంట, రమ్మన్నారు. వెళ్ళాలి మళ్ళీ చూస్తా. సాయిబాబా గుడికి గూడా వెళ్ళాము. తర్వాతొచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఇగ ఎంత దర్శనం చేసుకున్నా గుళ్ళో కాసేపు కూర్చోవాలే గాబట్టి ఇగ కాసేపు కూర్చున్నాము. అందుకని ఒక 4 ఫోటోస్ అయితే తీసేసుకున్నాం. మా గానమ్మయితే అందరిని నచ్చినట్టు ఫోటోలు తీసింది. ఆమెకి ఫోటోలు తీయడము పిచ్చి, ఫోటోలు దిగడం పిచ్చి కాబట్టి మమ్మల్ని దింపింది. తను గూడా 4 ఫోటోలు దిగిందన్నమాట. ఇగ తర్వాత అక్కడ ప్రసాదం ఇచ్చిర్రు. దాన్ని తీసేసుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చినాక డ్రెస్ ఏసుకున్నాను. ఎందుకంటే శారీ కంఫర్టబుల్ ఉండదు ఆడవాళ్ళకి గాబట్టి కొంచెం డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇగ తర్వాత యాక్చువల్లీ నేనెప్పుడైనా ఫస్ట్ మా ఆయనకి కాళ్ళకి దండం పెట్టిన తర్వాత గుడికెళ్తానన్నమాట. ఎందుకంటే ప్రత్యక్ష దైవం కాబట్టి ఇది లేట్ అయిపోయిందని జెప్పేసి గుడి నుండొచ్చాక ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న. తను ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇక తర్వాత వంట వండే ఓపిక లేక బయట నుండయితే ఆర్డర్ పెట్టేసాడు మా హస్బెండ్. మా ముగ్గురికే కదా అని చెప్పేసి. ఇక అప్పుడైతే ఏమని ఆర్డర్ పెట్టాడన్నమాట, సర్ప్రైజ్ అన్నమాట. ఓపెన్ చేసినాక చూపిస్తాను. చూడండి ఇదైతే రైసు, తర్వాత వచ్చేసి మంచూరియా ఇచ్చిల్లు. ఆ తర్వాత రైతా అండ్ గ్రేవీ, ఆనియన్ అన్నమాట. చూడండి ఇది పన్నీర్ బిర్యానీ. ఈరోజు సాటర్డే నేను నాన్ వెజ్ తినను కాబట్టి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక తర్వాత పిల్లలకి మస్తు ఆకలేసినట్టున్నది. ఇక వాళ్ళు దబ దబ తినేసిర్రు. నేను కూడా తిన్నాననుకో. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అదైతే బేబీ కార్న్ మంచూరియా కాబట్టి మా పిల్లలు తినలేదు. అదైతే నేనే తినేసానన్నమాట. ఇక రైస్ అయితే మా పొట్టిది ఆకలేసినట్టున్నది. బిర్యానీ అంటే మా పొట్టిదానికి చాలా ఇష్టం. అందుకని బిర్యానీ తినేసింది. ఇక సాయంత్రం అయ్యింది. మా పిల్లలు ఇంకొక కేక్ కావాలని ఏడ్చిల్లు. అందుకని చెప్పేసి ఇంకో కేక్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన. మళ్ళీ గెటప్ చేంజ్, డ్రెస్ నుండి శారీకి. ఇక ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక కేక్ కట్ చేస్తున్నానన్నమాట. ఇది నాకు నచ్చిన ఫ్లేవర్ కేకు. ఇక తర్వాత 4 స్టిల్లులు అయితే ఫొటోస్ దిగేశాను. ఆ తర్వాత కేక్ కటింగ్ మళ్ళీ స్టార్ట్. మా పిల్లల గోల మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. ఇక కేకు కట్ చేసిన తర్వాత ఇక మేమైతే ఒక 4 ఫొటోస్ అయితే దిగేసినాం. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్ చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఎంతైనా పిల్లలల్లరి ఉంటే చాలా బాగుంటుంది కదా! వాళ్ళు అల్లరి చేస్తా ఉంటే మనం ఏం చేసినా హ్యాపీగానే ఉంటది. వాళ్ళ ఆనందమే మన ఆనందం కాబట్టి ఈసారి బర్త్‌డే అయితే చాలా చాలా బాగా జరిగింది. వాళ్ళ ఫోర్స్ తోటి 2 సార్లు అయితే కేక్ కోసేసిన. కేక్ కోయడము పక్కన పెట్టి ఫోటోస్ అయితే చాలా చాలా దిగింది. మా గానమ్మ గాడికి ఫోటో స్టిల్స్ అంటే బాగా ఇష్టం. అందుకని చెప్పేసి అయితే ఫోటోస్ బాగా దిగింది. ఇక అట్లా ఇట్లా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా పిల్లలకి నేను పెట్టాను. నాకు మా పిల్లలు పెట్టేశారు. మా హస్బెండ్‌కి పెట్టా. మా హస్బెండ్ అయితే నాకు పెట్టేసిండు. ఇక ఆ విధంగా ఈరోజు బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఈ హ్యాపీనెస్‌కి అంతటికి కారణం మా పిల్లలు అండ్ మా ఆయన. ఈ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ. చిన్నప్పుడు మనం బర్త్‌డే అంటే స్కూల్‌లో చాక్లెట్‌లు పంచేదే గుర్తుండేది కదా! నాకైతే మస్తు మస్తు గుర్తు. మీకైతే గుర్తుందో లేదో తెలీదు గానీ
స్కూల్లో బర్త్‌డే అయ్యింది అనంటే, ఆ రోజు మనం స్కూల్లో స్పెషల్ పర్సన్ అన్నమాట. ఒక క్లాస్‌కో తిరుక్కుంటా టీచర్స్‌కి చాక్లెట్‌లు ఇవ్వడం, బిస్కెట్‌లు ఇవ్వడం. అబ్బా! ఎంత హ్యాపీగా ఉండేదో. ఇప్పుడైతే ఏమైనా కేక్ కటింగ్‌లని కేకులు చేసుకుంటారు గానీ, మనం చిన్నగున్నప్పుడు ఎక్కువ కేక్ కటింగ్ చేసేదా అండి మీరు జెప్పండి? నేనైతే కేక్ కటింగ్ ఎక్కువ చేయలేదండి. ఎక్కువ గాదు. అసలు కేకే కట్ చేయలేదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చేసుంటాను గానీ, నాకు ఊహ తెలిసినప్పటి నుండైతే కేక్ కటింగ్ లేదు. ఓన్లీ చాక్లెట్‌లు స్కూల్లో ఇచ్చేదాన్నన్నమాట. ఇగ ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆయన కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. కాకపోతే నేనెప్పుడూ బర్త్‌డే రోజు ఈవినింగ్ చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం మా పిల్లల వల్ల నైట్ 12:00 ఒక కేకు, బర్త్‌డే రోజు ఒక కేకు, 2 కేక్స్ కట్ చేశాను. ఇదైతే మా వాచ్‌మెన్ మనీ నాకిచ్చిన గిఫ్ట్ అన్నమాట. వాచ్‌మెన్ అనకూడదు. నా ఫ్రెండ్ అన్నమాట తను. తను నా కోసం ప్రేమగా ఈ కప్ అయితే బుక్ చేసింది. ఇగ పక్కన ఆంటీ వాళ్ళైతే బ్లౌజ్ పీసు ప్లస్ కొంచెం గిఫ్ట్ కోసం మనీ అయితే ఇచ్చేసారన్నమాట. దాటినైతే చూపించలేకపోయినా అవి దూరం ఎక్కడో ఉన్నాయి. మా పొట్టి దగ్గరనో పెట్టేసిందన్నమాట. అందుకని పెట్టలేదు. చూడండి కప్ ఎంత బాగుందో. మీరు కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారా? లేకపోతే చాక్లేట్ పంచి సెలబ్రేట్ చేసుకుంటారా? ఏది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. నేనైతే ఈ విధంగా ఈ ఇయర్‌ను బర్త్‌డే సెలబ్రేషన్‌ను చాలా హ్యాపీగా జరిపేసుకున్నాననమాట. ఆఫ్టర్‌నూన్ బిర్యానీ కదా తిన్నది. ఇగ మళ్ళీ ఎందుకులే అని జెప్పేసి ఇంట్లోనైతే పప్పు విత్ అన్నం అండ్ పాపడ్‌తో ఆ రోజు నైట్ అయితే అయిపోయిందన్నమాట. ఎప్పటికి బిర్యానీ తిన్నా డైజెషన్ అవ్వదు గాబట్టి, మనము ఒక పూట బిర్యానీ తింటే నెక్స్ట్ డే పప్పు లేదు అంటే సాంబార్‌తో మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.